మాత్రమే అందుబాటులో ఉండే విమాన ప్రయాణాన్ని అతి తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం శంక్ ఎయిర్లైన్స్ రూపంలో నిజం కాబోతోంది. అయితే ఎయిర్లైన్స్ కంటే సంస్థ ఎండి శ్రవణ్ కుమార్ విశ్వకర్మ జీవన ప్రయాణం ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్లో డ్రైవర్గా పనిచేసిన శ్రవణ్ కుమార్ ఎయిర్లైన్స్ స్థాపించే స్థాయికి ఎదిగిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. రోడ్ నుంచి రన్వే మీదకు టెంపో డ్రైవర్ నుంచి ఎయిర్లైన్ అధినేతగా శ్రవణ్ కుమార్ విశ్వకర్మ అసాధారణ ప్రస్థానం, ఆయన కలల ప్రాజెక్ట్ శంక్ ఎయిర్ విశేషాలు మీకోసం. కాన్పూర్కు చెందిన ఓ సాధారణ టెంపో డ్రైవర్ నేడు సొంతంగా ఎయిర్లైన్స్ కంపెనీని స్థాపించి దేశాన్నే ఆశ్చర్యపరిచాడు. కలలు కనడం కష్టం కాదు, కానీ ఆ కలలను నిజం చేసుకునేందుకు పడే తపన, చేసే పోరాటం అసాధారణం. సరిగ్గా 7 ఏళ్ల క్రితం కాన్పూర్ వీధుల్లో టెంపో నడిపిన ఒక్క యువకుడు ఇప్పుడు ఆకాశంలో విమానాలను నడిపించే సంస్థను స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఆధునిక భారత పారిశ్రామిక రంగంలో శ్రవణ్ కుమార్ విశ్వకర్మ సాగించిన ఈ ప్రయాణం ఒక అద్భుతమైన స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో శ్రవణ్ కుమార్ జన్మించాడు. చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. 7 ఏళ్ల క్రితం వరకు ఆయన బతుకు తెరువు కోసం లోడర్గా, టెంపో డ్రైవర్గా పనిచేశాడు. నేను టెంపోలో ప్రయాణించడమే కాదు, వాటిని స్వయంగా నడిపాను. క్రింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి సైకిల్, బస్, రైల్, టెంపో ఇలా ప్రతి ప్రయాణం గురించి పూర్తి అవగాహన ఉంటుందని శ్రవణ్ కుమార్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. పదో తరగతి వరకే చదివిన ఆయన అనేక వ్యాపారాలు చేసి విఫలం అయ్యారు. మొదట్లో ఆయన చేసిన కొన్ని చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సిమెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ తరువాత ఉక్కు, మైనింగ్, రవాణా రంగాల్లో విస్తరించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారీ ట్రక్కుల నెట్వర్క్ ను నిర్మించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో నిలదొక్కుని విమానయాన రంగం వైపు అడుగులు వేశారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలకు విమాన సేవలు అందించడం శంక్ ఎయిర్లైన్స్ లక్ష్యమని చెప్తున్నారు. వ్యాపారవేత్తగా నిలదొక్కున్నాక విమానయాన రంగంలోకి ప్రవేశించాలనే ఆలోచన 4 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చింది. దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వ నిబంధనలు, ఎన్ఓసి ప్రక్రియలను అర్థం చేసుకున్నారు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు కేవలం పట్టుకు నిప్పుకుంటే చాలనుకుంటారు. ఇంతటి పెద్ద కల కనటం అంటే అది అత్యాశగానే చూస్తారు. కానీ విమానం అనేది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే. అది బస్సు లేదా టెంపోలాగా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఆయన తన లక్ష్యాన్ని వివరించారు. ఈ ఆలోచన నుంచే ఉత్తరప్రదేశ్ రాష్ట్రపు తొలి స్థానిక విమానయాన సంస్థ శంక్ ఎయిర్ రూపుదిద్దుకుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఇప్పటికే ఎన్ఓసి పొందిన శంక్ ఎయిర్ 2026 జనవరి మొదటి పక్షంలో విమానయాన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ప్రారంభంలో 3 ఎయిర్ బస్ విమానాలతో లక్నో నుంచి ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకు సర్వీసులు నడపనున్నారు. ఈ సంస్థ ప్రారంభం ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అతి తక్కువ ధరలోనే సామాన్యులకు అందించడమే తన లక్ష్యమని శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో ఒక టెంపో డ్రైవర్ విమానయాన సంస్థ యజమానిగా ఎదిగిన ఈ తీరు ఎందరో యువతకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.